Divine morning, dear students, youth of India and the world. DVM Global welcomes you all to Dhyana Yuva. ధ్యాన యువ అంటే విద్యార్థులకు యువతకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని, మైండ్ సెట్స్ని, యాటిట్యూడ్ గురించి తెలియజేస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో ఒక అల్టిమేట్ టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అదే గ్రోత్ మైండ్ సెట్. మనకందరికీ తెలుసు మైండ్ సెట్స్. ఫిక్స్డ్ మైండ్ సెట్, క్లోజ్డ్ మైండ్ సెట్, న్యూట్రల్ మైండ్ సెట్, ఓపెన్ మైండ్ సెట్ తెలుసు కదా. ఇదేంటి గ్రోత్ మైండ్ సెట్? అసలు గ్రోత్ మైండ్ సెట్ ఎందుకు, ఎక్కడెక్కడ ఉండాలి, ఉంటే ఏం జరుగుతుంది, ఎలా ఎదుగుతాం, అసలు గ్రోత్ మైండ్ సెట్గా ఉండకుండా అడ్డుపడేటి ఏంటివి, అన్ని అద్భుతమైన విషయాలు మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. మనకి ఈ విషయాలన్నీ అందించడానికి కంప్యూటర్ ఎరా అని, అసలు కంప్యూటర్ ద్వారా ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అన్ని డిజడ్వాంటేజెస్తో మిస్యూజ్ చేస్తున్నది కూడా మనందరికీ అవేర్నెస్ ద్వారా అన్ని ఛానల్స్ ద్వారా అందించి ప్రస్తుతం క్వాంటమ్ ఎనర్జీ స్పీకర్గా ఎనర్జీస్ మీద, స్పిరిచువల్ సైన్స్ మీద పరిశోధన చేస్తూ వారి ఓన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఎన్నో అద్భుతమైన విషయాలు అందిస్తూ లైఫ్ కోచ్గా ప్రతి ఒక్కరికి జీవితానికి ఉపయోగపడేటువంటి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి కావాల్సిన అద్భుతమైన విషయాలు అందిస్తున్న లైఫ్ కోచ్ వారే శ్రీధర్ నల్లమోతు గారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే రాము గారు. సో వెల్కమ్ టు గ్రోత్ మైండ్ సెట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం ఫిక్స్డ్ మైండ్ సెట్, క్లోజ్డ్ మైండ్ సెట్ అయితే లెవెల్ 1లో విన్నాం. లెవెల్ 2లోకి వచ్చేటప్పటికి న్యూట్రల్ మైండ్ సెట్, లెవెల్ 3లోకి వచ్చేటప్పటికి ఓపెన్ మైండ్ సెట్ విన్నాం. ఏం సార్ ఇది మరి గ్రోత్ మైండ్ సెట్ ఏంటి? ఒక మనిషి పుట్టిన తర్వాత పుట్టడం అనేది మన చేతిలో లేదు, మరణం అనేది మన చేతిలో లేదు. ఈ మధ్య చేసే జర్నీ మొత్తం మీద ఏం చేస్తున్నాం, వాట్ ఈజ్ అవర్ సిగ్నిఫికెన్స్? పుట్టిన తర్వాత చనిపోయే లోపల రోజు ఒక యానిమల్ టైప్లో ఆహారాన్ని తీసుకుంటూ, ఒక శరీరానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ చూసుకుంటూ, ఇది మాత్రమే కాకుండా ఏదో జాబ్ చేసుకుంటూ రొటీన్గా బతకడం కాకుండా ఇంకేం ఒక హ్యూమన్ బీయింగ్ చేయగలుగుతాడు అన్న దాన్ని గమనించుకుంటూ వెళ్తే ఒక అట్లీస్ట్ 1% ఆఫ్ ద చేంజ్ ఒక్కొక్క రోజు తీసుకురాగలిగితే 365 డేస్లో పూర్తిగా కూడా సిగ్నిఫికెంట్తో చేంజ్ మన లైఫ్లో ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ తీసుకుంటే ఇలాగ ఎన్నో రకాల టెక్నిక్స్ ఉంటాయి, ఎన్నో రకాల థింగ్స్ ఉంటాయి. ఇవంతా ఎక్కడ దాటేస్తాయి? నేను ఒక వ్యక్తిగా, ఒక నార్మల్ వ్యక్తిగా కాదు, ఖచ్చితంగా కూడా ఈ ప్రపంచాన్ని శాసించగలిగిన శక్తిగా మారగలుగుతాను అని చెప్పేసిన దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి, అలా విస్తరించడానికి హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ఈరోజు రాము గారు గొప్ప గొప్ప వాళ్ళని, ప్రపంచాన్ని శాసించిన ఎంతోమందిని మనం చూస్తున్నాం. చివరికి హిట్లర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళలో కూడా హిట్లర్ నాకు ఒక విషయం నచ్చుతుంది. ఎలా నచ్చుతుందంటే తన సైన్యానికి ఒకటే నూరిపోస్తూ ఉండేవాడు ఎప్పుడు, మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, సో మనం విన్ అవ్వబోతున్నాం అని చెప్పేసిన మైండ్ సెట్ అని వాళ్ళలో నాటడం వలన ప్రపంచం మొత్తాన్ని మనం ఆధిపత్యం చెలాయించబోతాం అని చెప్పేసి నాటడం వలన ఆ ఒక్కటే సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ చూసారా. సో వాళ్ళు పూర్తిగా వాళ్ళ జీవితం పక్కన పెట్టేసి పోరాడేలాగా చేసింది. విన్నింగ్ మైండ్ సెట్ ని మాత్రమే ఇన్స్టాల్ చేశారు. 100% దాన్ని అది నెగిటివ్ గా వాడొచ్చు, కానీ విన్నింగ్ మైండ్ సెట్ ని ఇన్స్టాల్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. మనం ఏం చేస్తామంటే రాము గారు, ప్రతి క్షణము కూడా ఖాళీగా కూర్చున్నప్పుడు ఒక 5 నిమిషాలు సెల్ఫ్ టాక్ను గమనించండి. మన థాట్ ప్యాటర్న్స్, మనకు వచ్చే ఆలోచనలు గమనిస్తే ఈ 5 నిమిషాల్లో దాదాపు 90% డిస్ట్రక్టివ్ థాట్స్ ఉంటాయి. సో నేనేమి చేయలేను, నా వల్ల కాదు, సో నా లైఫ్ ఇంతే, నా తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళే, నేను ఎంతకన్నా చదువుకోలేను, సో నాకు వస్తే ఐటీ ఉద్యోగం వస్తుంది. సో యు ఆర్ క్రియేటింగ్ సమ్ బౌండరీ, ఈ బౌండరీలో నా జీవితం కొనసాగుతుంది అని చెప్పేసి ఈ సెట్టింగ్ ద బౌండరీ ఇట్ సెల్ఫ్. అట్ ద సేమ్ టైం ఏంటంటే దీనివల్ల ఏమవుతుంది, ప్రయత్నం చేయం. ఒక్కసారి మైండ్కి నేను ఇంతే అని చెప్పుకున్న తర్వాత ప్రయత్నం చేయనివ్వదు, ఏమన్నా ముందుకు వచ్చినా చూడనివ్వదు. సో ఇది నా వల్ల కాదు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక బౌండరీ గీసుకున్న తర్వాత ఈ నెక్స్ట్ లెవెల్ థింగ్స్ ఉంటాయి చూసారా. సో ఎవరన్నా ఫలానా వాళ్ళు అలా సక్సెస్ అయ్యారో అని ఎప్పుడన్నా ఒక స్టోరీ చదివాం, సక్సెస్ స్టోరీ. ఇది మన వల్ల కాదులే, మన జోన్ కాదు అనుకుంటాం. మన జోన్ కాదంటే మన సర్కిల్ కాదు, సో ఇది పెద్ద సర్కిల్ కావాలనుకుంటాం. ఆ పెద్ద సర్కిల్లో మనమే కోరుకునేది ఏంటి, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, గోల్డెన్ స్పూన్ ఉన్నవాళ్ళు, లేకపోతే కనుక అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బందులు లేని వాళ్ళు, ఇలా రకరకాలు అనుకుంటాం. యాక్చువల్లీ
ఈ రిక్వైర్మెంట్స్ ఏమీ లేకుండా డే అండ్ నైట్ నేర్చుకోవటం మొదలు పెడితే, గ్రో అవ్వటం మొదలు పెడితే, స్వాట్ అనాలిసిస్ చేసుకుంటే, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ చేసుకుంటే మనిషి ఎక్కడికైనా ఎక్స్పాండ్ కావచ్చు. సో అది గ్రోత్ మైండ్ సెట్. ఎందుకంటే బతకటం అనేది పెద్ద సమస్య ఏం కాదు, ఎవరైనా బతకవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నేను చూస్తున్నాను రాము గారు, కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండదు. ఎందుకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండదంటే చిన్న చిన్న విషయాలు కూడా చేయలేనంత మానసిక దౌర్బల్యం. ఒక మనిషిలో ఒక చిన్న టాస్కే, దాన్ని ఈరోజు స్టార్ట్ చేస్తే సాయంత్రం ఫినిష్ చేస్తాం లేదో కూడా తెలియదంత అన్సర్టెంటీ. మరి అలాంటప్పుడు కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అవుతుంది? సో గ్రోత్ మైండ్ సెట్లో ఏంటంటే ప్రతిరోజు మీరు ఏం టాస్క్ తీసుకున్నా, మీరు బాగా మాట్లాడటం ప్రాక్టీస్ చేసిన, సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది తీసుకున్నా, లేకపోతే నెక్స్ట్ 10 ఏళ్లలో ఏం కావాలి అని చెప్పేసి అన్నది ప్లానింగ్ తీసుకున్నా, ఈ ఎగ్జిక్యూషన్లో ప్రతిదీ కూడా 100% మైండ్ అక్కడ పెట్టి ఎరగటం మొదలు పెడతారు. సో అది గ్రోత్ మైండ్ సెట్. ఏదైతే వాళ్ళు నిర్దేశించుకున్నారో వాటి నుండి డిస్ట్రాక్ట్ అవ్వకుండా దాని మీద ఫోకస్డ్గా ఉండే నేచర్. యా, ఇది కాందంతా కూడా సర్వైవల్ మైండ్ సెట్. అంతే, సర్వైవల్. అంతే కదా, సర్వైవల్. దానికి ఆపోజిట్ తీస్తే కనుక ఏదో వచ్చామా వెళ్ళామా అయిపోయిందా, అంతే, కాలేజీకి వెళ్ళామా వచ్చామా అయిపోయిందా, క్యాజువల్గా. ఎందుకంటే సర్కమ్స్టాన్సెస్ ప్రకారము వెళ్ళే ఏ వ్యక్తి అయినా కూడా జీవితంలో ఎదగలేరు. ఎందుకు సర్కమ్స్టాన్సెస్ అంటే ఎప్పుడు కూడా బ్లేమ్ చేయడానికి మనకు సర్కమ్స్టాన్సెస్ కనపడతాయి. ఫ్రెండ్స్ సరిగా సపోర్ట్ చేయలేదు, పేరెంట్స్ సపోర్ట్ చేయలేదు, ఆర్థిక పరిస్థితులు సపోర్ట్ చేయలేదు, సో నా హెల్త్ సపోర్ట్ చేయలేదు, ఇలాగ వీటన్నిటిని సాకులుగా చెప్పుకుంటూ మన మైండ్ని మభ్యపుచ్చుకొని మనం ఇలాగే ఉండటానికి ఇష్టపడతాం కంఫర్ట్ జోన్లో. అలా కాకుండా సర్కమ్స్టాన్సెస్ కాదు, వెన్ యూ హ్యావ్ క్లియర్ ఇంటెన్షన్ ఆటోమేటిక్గా ఆ విల్ పవర్ అనేది పెరుగుతుంది. ఆ విల్ పవర్ ఎట్లయినా నాకు 4 రోజులు ఫీవర్ వచ్చినా కూడా నేను ఈ వర్క్ చేసి తీరాలి అని చెప్పేసి అని డిసైడ్ అయితే ఆటోమేటిక్గా శరీరం పూర్తి కోఆపరేట్ చేయడం అసలు అది ఎలాంటివి మన దగ్గర రావు. ఎస్ సార్, ఇది ట్రూ. మనం ఈ పని చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు ఎవ్వి అడ్డు రావు. ఎక్కడ మన డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు, డెస్టినేషన్ రీచ్ అయ్యి ఇక అయిన తర్వాత జరుగుతాయి ఇవన్నీ. ఇప్పుడు మన అనుభవంలో ఎన్నో ఉన్నాయి సార్ అట్లా. ఒక ప్రణాళికతో వెళ్తున్నప్పుడు మధ్యలో ఏది కనబడ్డా ఏం జరిగినా అసలు ఏది ఉండదు. ఇక ఆ వర్క్ అయిపోయింది ఈ రోజు అన్నప్పుడు ఢమాల్ని కొద్దిసేపు పడిపోతుంది శరీరం. ఇంకా చాలు బాబు అయిపోయింది, మళ్ళీ అక్కడి నుంచి అయిపోదు, మళ్ళీ రీగెయిన్ అవుతాం. అంటే గ్రోత్ మైండ్ సెట్ అంటే ఇట్లా తీసుకోవచ్చా సార్? అది ఒక డెస్టినేషన్ కాకుండా ఒక జర్నీ. ఇవాళ ఈ రోజు ఈ వర్క్ చేయాలనుకున్నాం, అయిపోయింది, దెన్ వాట్ నెక్స్ట్ అంతే. సో చాలామంది ఏం చేస్తుంటారంటే అందరూ చేస్తున్న మిస్టేక్, జస్ట్ ఈ మూమెంట్ ఉండి పెద్ద గొప్ప వాళ్ళని ఇమాజిన్ చేసుకొని లేదా గొప్ప పొజిషన్స్ ఉన్న వాళ్ళని కంపేర్ చేసుకొని వాళ్ళలాగా అయిపోవాలని ఇన్స్పైర్ అవుతారు ఫస్ట్. కానీ వాళ్ళలాగా అవ్వాలి అంటే చాలా జర్నీ చేయాలి, చాలా ప్లానింగ్ ఉండాలి, చాలా కమిట్మెంట్ ఉండాలి. సో సింపుల్గా 2-3 రోజులు ట్రై చేస్తారు, 4వ రోజుకి మన వల్ల కాలేదని ఆగిపోతారు. అంటే ఇక్కడ ఏం మిస్ అవుతుంది? ఒక ప్రాపర్ ప్రణాళిక మిస్ అవుతుంది. అలా అవ్వాలి అంటే అసలు అలాగే అవ్వాల్సిన పనిలా అంతకంటే గొప్పగా అవ్వచ్చు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడన్నా ఇన్స్పైర్ అయ్యారనుకోండి, ఇన్స్పైర్ అయిన తర్వాత ఇన్స్పిరేషన్ అనేది క్రియేటివ్ ఎనర్జీ. యాక్చువల్లీ దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకున్న వాళ్ళు అద్భుతం. ఎందుకంటే ఒక మీకు పాజిటివ్ ఎనర్జీ ఎక్కడైనా స్టిమ్యులెంట్ వచ్చింది అంటే దానిని జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఒక బ్యాంక్ డిపాజిట్లా పెట్టుకొని దాన్ని యూజ్ చేసుకొని కావాల్సినప్పుడు హ్యాపీగా లైఫ్లో ఎప్పుడన్నా బోర్ కొడుతుందా వెంటనే దీన్ని వెలికి తెచ్చుకొని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఐ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పేసి అని స్టార్ట్ చేస్తే. సో ఇక్కడ ప్లానింగ్, ఎలాంటి ప్లానింగు? నెక్స్ట్ 1 year పాటు ఏం చేయాలి? సో ఈ 1 year పాటు ప్లానింగ్ వచ్చింది కదా, ఈ 1 yearలో 6 monthsలో ఏం చేయాలి, 3 monthsలో ఏం చేయాలి, నెక్స్ట్ ఈ 1 week లోపల ఏం చేయాలి. ఈ 1 week లోపల చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోవచ్చు. సో అప్పుడు ఏం చేయాలి? పాత్ని ఎలా మార్చుకోవాలి, ఎవ్రీథింగ్ ట్రాకింగ్ అనేది చేసుకోగలిగితే కనుక గోల్ని మార్చద్దు, వెళ్ళే వే మార్చాలి. ఇప్పుడు గోల్ని మార్చేస్తుంటారు. ఇప్పుడు ఇవాళ గోల్ అనుకుంటారు, అది కాదనుకుంటారు. నేను హెల్త్ గోల్లో చెప్తాను సార్. హెల్త్ మీ గోల్ మీరే ఇన్స్పైర్ అయ్యేటట్టుగా ఉండాలి. నేను 6 pack చేయాలి అనుకోండి,
Yeah, కనీసం ఫ్యామిలీ ప్యాక్ రాకుండా ఉంటుందని చెప్తాం. అదే 6 ప్యాక్ చేయాలని మస్తు ఇన్స్పైర్ అయ్యి మొదలు పెడతారు. అవును. ఇంకా తర్వాత పెయిన్స్ వచ్చి అదొచ్చి ఆపేస్తారు. లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయ్యేసి పెయిన్లు వస్తాయి, ఆటోమేటిక్గా 3 రోజులు మానేస్తారు. ఇది మనది కాదులే, ఇది మనం అనుకున్నాం కానీ సాధ్యం కాదని గోల్ మారుస్తారు. Yeah. ఇప్పుడు గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు అదే 6 ప్యాక్ చేయాలనుకున్నాడు సార్. Yeah. గోల్ మార్చకుండా వేని మార్చడం అంటే ఏంటి, అది కొద్దిగా డీటెయిల్గా చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు యాక్చువల్లీ చాలామంది చేసేది ఏంటి, బైసెప్స్ ట్రైసెప్స్ ఫస్ట్ దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫస్ట్ 2-3 రోజుల పాటు విపరీతంగా మామూలుగా 2 సెట్స్ 3 సెట్స్ చేయమంటారు. సో విపరీతంగా చేస్తారు. ఏమవుతుంది, మజిల్ అప్పటిదాకా ఫ్లెక్సిబిలిటీ లేనిది కాస్త మజిల్ ఫైబర్స్ ఇది అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మీకు లాక్టిక్ యాసిడ్ అని చెప్పేసి మనకి మేగడ్లాగా పెరుగులాగా ఉంటుంది. లాక్టిక్ యాసిడ్ యాక్చువల్లీ చెప్పాలంటే మజిల్లో టిష్యూస్లో ఫామ్ అవుతుంది. సో లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే ఒక రకంగా సలపరంగా ఉన్నట్లు పెయిన్ఫుల్గా ఉన్నట్లు ఉంటుంది. ఇంకా చెయ్యి ఇలా కూడా మనం కదిలించలేము. సో దాన్ని చూసి సింపుల్ ఈ పీపుల్ ఏంటంటే ఒక హ్యాబిట్ లూప్లో ప్రతి పని ఏ పని చేసినా కూడా మనం ఏం చేస్తాము, ఈ పని వర్కౌట్ అయిందా లేదా ఒక ఫీడ్బ్యాక్ చెప్పుకుంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో ఒక స్వీట్ షాప్కి వెళ్ళారు, ఒక మంచి స్వీట్ తిన్నారు, వెంటనే మీరు ఏం చెప్పుకుంటారు, ఇది భలే ఉంది, నెక్స్ట్ టైము మళ్ళీ వచ్చి తినాలి అనుకుంటారు. అంటే ఫస్ట్ మీరు ఏం చేశారు, స్వీట్ షాప్ చూడగానే ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ వచ్చింది తినాలి అని. సో దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు, దానికి ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాలని. సో ఒక సైకిల్ పూర్తయింది. సో ఏదైతే మనం పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తామో దాన్ని కంటిన్యూ చేస్తాం, ఏదైతే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తామో మన మైండ్ దాన్ని ఫిల్టర్ చేసేస్తుంది. అరే ఆ రోజు ఇక్కడ తింటే బాగుంది, ఈ రోజు లేదే అంటే అక్కడతో అక్కడికి వెళ్తాం, పక్కకు ఆ స్వీట్ కన్నా ఇది బాగుంది, కొంచెం బాగుంది, కొంచెం తేడా ఉంది అన్న కంపారిజన్స్ కూడా వస్తాయి. వస్తే అక్కడతో దాన్ని ఫస్ట్ రోజు ఎంజాయ్ చేసిన దాన్ని వదిలేసేస్తారు. సార్ ఇప్పుడు ఈ వెళ్తున్నప్పుడు గ్రోత్ మైండ్ సెట్ తోనే వెళ్ళాలని ప్రణాళికలు వేస్తూ ఎందుకు ఈ మధ్యలో కంపారిజన్స్ వస్తాయి సార్? ఎందుకు కంపారిజన్స్ వస్తాయి అంటే పీపుల్కి ఎప్పుడు కూడా మైండ్ కొన్న ఒక పెద్ద బ్యాడ్ థింగ్ ఏంటంటే ఈ మూమెంట్ నాకు నచ్చలేదు అనే దాన్ని నా సబ్కాన్షియస్ మైండ్కి చెబితే అది ఆటోమేటిక్గా నన్ను కంఫర్టబుల్గా పెట్టడం కోసం సో ఇది వదిలే, ఇంకా ఇది నీకు వర్కౌట్ కాదని చెప్పేస్తుంది. అందుకనే నచ్చటము నచ్చకపోవడంతో సంబంధం లేకుండా ఒక మిలిటరీకి వెళ్ళారు, మిలిటరీలో చచ్చినట్లు టైంకి లేచి పరిగెత్తాల్సిందే. నీకు నచ్చిందా నచ్చలేదా, హెల్త్ బాగుందా హెల్త్ బాగలేదా, లేకపోతే నువ్వు వీక్గా ఉన్నా ఎలా, ఇర్రెస్పెక్టివ్ నువ్వు అందులోకి వెళ్ళే వరకే నీ చాయిస్. అంతే, వన్స్ లగేజ్ తో ఎంటర్ అయ్యావా అయిపోయింది. కంప్లీట్ ఉంటే లేకపోతే గ్రౌండ్ మొత్తం తిరగాలి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మైండ్ అండ్ బాడీ చచ్చినట్లు కోఆపరేట్ చేస్తాయి. సో ఆ మైండ్ సెట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ప్రతి క్షణము కూడా వీ ఎక్స్పీరియన్స్ సంథింగ్. సో ఇందాక అన్నట్లు డంబెల్స్ తీసుకున్నప్పుడు సోర్ పెయిన్ వస్తే ఆటోమేటిక్గా ఇది వర్కౌట్ కావట్లేదు, నాకు సెట్ కాదు, సో దీనికి నా బాడీ సపోర్ట్ చేయదు, నా ఏజ్ సపోర్ట్ చేయదు. సో అప్పుడే ఏం జరుగుతుంది, ఈ మాట అనుకున్నప్పుడే మన మైండ్ నిన్న మొన్న సంథింగ్ పేపర్లో చదివాం, ఎక్కువగా ఇచ్చేస్తే కనుక హార్ట్ అటాక్లు వస్తాయంట, ఇవన్నీ తీసుకొచ్చేస్తుంది. ఒక్కసారి ఇది నాది కాదు, ఇది ఎందుకు కాదో దానికి ఇక రీజన్స్ జస్టిఫికేషన్స్ మొదలైపోతాయి. ఎందుకు ఆపానంటే అని మొదలెడతారు. ఎందుకు ఆపానంటే ఇలా చూశాను, ఇలా అది వాళ్ళకి సంబంధించిన బాడీ, వాళ్ళ బాడీకి సంబంధించింది. ఇప్పుడు ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్ కదా. సో ఫీడ్బ్యాక్ మీరు అన్నట్లు ఫీడ్బ్యాక్ మెకానిజం కాకుండా షార్ట్ టర్మ్లో ఒకదాన్ని ఎక్స్పీరియన్స్ చేయటం, దాని నుంచి రిజల్ట్స్ ఎలా వచ్చింది అన్న దాని మీద కాకుండా గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు లాంగ్ టర్మ్ గోల్స్ మీద దృష్టి పెట్టాలి. అసలు నేనేం కావాలనుకున్నాను, నెక్స్ట్ 1 yearలో ఒక ప్లాన్ గీసుకున్నాను కదా, ఈ 1 year కావాల్సింది ఖచ్చితంగా నేను అచీవ్ చేయగలుగుతానా లేదా, ఇప్పుడు నాకు ఈ పని చేస్తుంటే నాకు వర్కౌట్ కాల, ఈరోజు నేనున్న మానసిక స్థితిలో, నేనున్న శారీరకమైన స్థితిలో, భావోద్వేగ స్థితిలో ఇది వర్కౌట్ కాలేదా, సరే రేపు ఇంకోసారి ట్రై చేద్దాం, 1 week ట్రై చేద్దాం, ఈ పద్ధతిలో ఈ దారిలో వెళ్తుంటే వర్కౌట్ కాకపోతే ఇంకో దారిలోకి వెళ్తాను, అది అప్పుడు మార్చుకోవాలి. అది ఒక 4-5 రోజులు వెళ్ళి ఇంకా ఈ దారి కరెక్ట్ కాదన్నప్పుడు మార్చుకోవాలి. ఒక్క అటెంప్ట్ తోనే తెలియదు కదా, మన ఇష్టాలతో కాదు, మనం లాజికల్ గా ఇది వర్కౌట్ కాదని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దాన్ని మార్చుకోవాలంతే. ఇష్టాలు కాదు, లాజికల్ గా ప్రూవ్ అయితే. ఎగ్జాక్ట్లీ, ప్రతి దానికి లాజిక్ యాడ్ చేస్తారు, దీనికి ప్రూఫ్ ఉందా, నిజంగా అది ప్రూవ్ అయిందా, కానీ వాళ్ళు అటెంప్ట్ చేసే దగ్గర ఇవి రావు, వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాడతారు. ఎగ్జాక్ట్లీ, అక్కడ
మీరు చెప్పింది వండర్ఫుల్ పాయింట్. ప్రతి దగ్గర కూడా లాజికల్గా మాట్లాడు, ప్రాక్టికల్గా ఉండు, అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఎవరన్నా కానీ క్వశ్చన్ చేసేటప్పుడు నిజంగా ఒక బ్యూటిఫుల్ పాయింట్ మీరు అన్నారండి. ఇప్పుడు మీకు నాకేదో చిన్న గొడవ అయింది అనుకోండి, నేను స్పెసిఫిక్గా లాజికల్గా మిమ్మల్ని ఎట్లయినా ఓడించాలని మాటలతో గంట సేపని ఆర్గ్యూ చేస్తా. అలా కాకుండా లాజిక్ పక్కన పెట్టి, సార్ రాము గారు ఏంటి సార్ మన మధ్య ఏంటని వచ్చి నేను హక్ చేసుకుంటే అయిపోయింది, క్షణాలు అయిపోయింది. అంతే. అంటే లాజిక్ ఎక్కడ వాడకూడదో అక్కడ లాజిక్ వాడతారు, ఎక్కడైతే గనక లాజిక్ అవసరమో ఇలాంటి ప్లానింగ్లో అక్కడ లాజిక్ వాడట్లా. అన్ని ప్లేసుల్లో లాజిక్ పనిచేయదు, అన్ని ప్లేసుల్లో లాజిక్ సైలెంట్గా ఉండడం కూడా పనిచేయదు. ఎగ్జాక్ట్లీ. అంటే అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఆర్గ్యుమెంట్లో విన్ అవ్వడం కన్నా ఆ పీపుల్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. పీపుల్ హృదయాన్ని గెలవడం ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇద్దరికి జరిగింది, మనం విన్ అవ్వడం, ఆర్గ్యుమెంట్ విన్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ శ్రీధర్ అండ్ రామ్ వీఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడైనా కానీ ఐడియాలజీస్ ఆర్గ్యుమెంట్లో ఏవైనా కూడా మైండ్ చేత సృష్టించబడ్డవి. సో ప్రపంచంలో మేధావులు ఎవరైనా కానీ ఓకే దీని ద్వారా ఐడియాలజీస్ ఆర్గ్యుమెంట్లు ఎక్కడి నుంచి వస్తాయి, గ్రోత్ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళకి ఆ క్లారిటీ కావాలి. ఎందుకంటే ఒక మనిషిని ఐడియాలజీస్ ఆధారంగా కమ్యూనిజం బెటర్, మార్క్సిజం బెటర్, ఇంకోటి బెటర్ అనే దాన్ని తీసుకుందాం. సో దేశాలు కొట్టుకున్నాయి అలాంటి వాటిలో. సో ఎందుకు బెటర్ అని వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే కనుక ఈ వ్యవస్థ ద్వారా ప్రపంచం మొత్తం కూడా పేద ధనిక అని చెప్పేసి తేడా లేకుండా ఒక బ్యాలెన్సింగ్ వస్తుందని చెప్పేసి వాళ్ళ నమ్మకం. ఒక నమ్మకం అనేది ఒక ఐడియాలజీగా మారిన తర్వాత ఈ ఐడియాలజీని కరెక్ట్ అనుకున్న తర్వాత ఐడియాలజీని ఇష్టపడటంలో తప్పలేదు కానీ కొట్టుకునే స్థాయికి అది వెళ్ళకూడదు. సో ఇక్కడ ఏమవుతుంది, చాలామంది గ్రోత్ మైండ్ సెట్ లేని వాళ్ళు ఐడియాలజీలు ఈరోజు కూడా మనం చూడండి, నాకు నచ్చిన ముఖ్యమంత్రి ఎవరు, మీకు నచ్చిన ముఖ్యమంత్రి ఎవరు, లేకపోతే నాకు నచ్చిన పార్టీ ఏంటి, మీకు నచ్చిన పార్టీ ఏంటి, నాకు నచ్చిన మతం ఏంటి, మీకు నచ్చిన మతం ఏంటి, వీటి మధ్య కొట్టుకుంటున్నారు. కానీ ఐడియాలజీస్ మధ్య ఏంటి నిజంగా వాట్ ఈస్ ద ఎసెన్స్ బిట్వీన్ ద ఐడియాలజీస్ అని అర్థం కావట్లేదు. ఆ ఐడియాలజీ బేస్ పాయింటే అందరూ సరిగ్గా కలిసి ఉండడం, కలిసి ఎదగడం. అందరూ కలిసి ఎదగడానికే ఇవన్నీ క్రియేట్ చేయబడ్డాయి. ఎగ్జాక్ట్లీ. అది మర్చిపోయి మాది గ్రేట్ అంటే మాది గ్రేట్, మా హీరో గ్రేట్ అంటే మా హీరో. యువత అయితే హీరోలని, సినిమాలని, క్రికెట్లని, సోషల్ మీడియా అని ఒక వర్గం వెళ్ళిపోయారు. ఏజ్డ్ పీపుల్ పాలిటిక్స్ అని, పార్టీలని, ఫేవరెట్ లీడర్లని ఇంకొక వైపు వెళ్ళిపోయాయి. ఇంకా కింద వర్గం అయితే ఈయన వచ్చిన ఏం చేస్తలేడు, ఆయన వచ్చిన ఏం చేస్తలేడు, ఎవరు వచ్చినా మా జీవితాలు మారతలేవు అని ఇంకో వర్గం వెళ్ళిపోయింది. మరి ఇంత డిస్టర్బెన్స్ కయాస్లో గ్రోత్ మైండ్ సెట్, ఇప్పుడు యువత ఉన్నారు సార్, గ్రోత్ మైండ్ సెట్ అనేది బై బర్త్ వస్తుందా, కొంతమందికే వస్తుందా, దాన్ని బిల్డ్ చేసుకోవాలి? అది బిల్డ్ చేసుకోవాల్సింది సార్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూమెంట్ నాకు థాట్ వచ్చింది అనుకోండి, మీరు అన్నట్లుగా ఏ పార్టీ గొప్పదని థాట్ వచ్చింది అనుకోండి, ఈ పార్టీ గొప్పది అనేది నేను ఫలానా ఎక్స్ అనే పార్టీని ఇష్టపడ్డాను అనుకోండి, నా ఇష్టాన్ని నేను క్వశ్చన్ చేసుకున్న రోజున నిజంగా చేంజ్ మొదలవుతుంది. నేను ఎందుకు ఇష్టపడుతున్నాను అంటే అక్కడ ఉండే లీడర్ మీద ఇష్టమా, ఆ పార్టీ మీద ఇష్టమా, లేకపోతే ఇంకా ఆపోజిట్ లీడర్ మీద ఇష్టమా, ఇవన్నీ తీసుకొచ్చి ఇష్టాలని బేస్ చేసుకొని మాత్రమే నా అభిప్రాయాల్లో డిసైడ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇలాగ జీవితం అంతా ఇష్టాలతో నాట్ ఓన్లీ పార్టీ, ప్రతి మూమెంట్ కూడా నేను ఈ రూట్లో వెళ్తే ఇష్టమా, ఎక్కడికన్నా వెళ్తున్నాను సంథింగ్, ఇక్కడి నుంచి నా లొకేషన్కి వెళ్తున్నాను, ఈ రూట్ నాకు ఎప్పుడు అలవాటైన రూట్ కదా, ఇది ఇష్టమా, ఇది ఇష్టమా, ఈ వర్షం ఇష్టమా, చలికాలం ఇష్టమా, ఇలా అన్ని ప్రిఫరెన్షియల్ సిస్టంలో ఉన్నప్పుడు మనిషి మైండ్ అంతా కూడా ఇష్టం ఉన్నప్పుడు హ్యాపీనెస్, అయిష్టం ఉన్నప్పుడు దుఃఖం, వీటి మధ్య ఎమోషన్స్తో కొట్టుకుపోతూ ఉంటుంది. ఎమోషనల్గా ఉండే ఏ వ్యక్తి కూడా గ్రోత్ మైండ్ సెట్లో ఉండలేడు. గ్రోత్ మైండ్ సెట్ పీపుల్ ఎమోషనల్ పీపుల్ కాదు. ఎమోషన్స్ ఉండవా సార్? ఎమోషనల్గా అంటే ఎమోషన్స్ ఉండవా కాదు, హుక్ అవరు, ఎమోషనల్ హుక్ అవరు. ఎగ్జాక్ట్లీ. అరే నాకు శ్రీధర్ గారు ఫ్రెండ్ కాబట్టి ఏం చెప్పినా ఓకే అనను, అలా ఎలా, ఇది రాంగ్ కదా అంటే ఎక్కడ క్వశ్చన్ చేయాలి అక్కడ చేస్తాం. ఫ్రెండ్షిప్ మళ్ళా ఎగ్జాక్ట్లీ. మనిషిని ఎక్కడ ప్రేమించాలి అక్కడ ప్రేమిస్తాం, అంతేగాని ఐడియాలజీస్ని బేస్ చేసుకొని, నా ఇష్టాలను బేస్ చేసుకొని, నాకు ఒక సరిహద్దు గీసుకొని, మిమ్మల్ని ఒక సరిహద్దు గీసుకొని మా ఇద్దరం కొట్టుకుంటూ ఉన్నాం. ఇది అల్టిమేట్, అసలు ఇది బర్నింగ్ ఇష్యూ సార్. ఇది ఇష్టాల మధ్యలోనే బంధించుకుంటున్నారు. నచ్చడం అంటే ఇష్టాల మీదనే నడుస్తుంది. ఇప్పుడు నాకు ఈ హీరో ఇష్టం కాబట్టి ఆ హీరో ఇష్టం లేదు, ఇక వేరే ఏ లాజిక్ లేదు అక్కడ.
ప్రాక్టికాలిటీ అంతకన్నా లేదు అని మనం అర్థం చేసుకున్నాం సార్. కొంతమందిలో ఉండొచ్చు, నాకు ఇతను ఇష్టం కాబట్టి అతను ఇష్టం లేడు, నాకు ఈ ట్రైనర్ నచ్చుతాడు కాబట్టి ఆ ట్రైనర్ నచ్చడు, వేరే రీజన్ లేదు ఇక. అంటే నచ్చుతుంది అనే దానికి 100 రీజన్స్ మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మీరు అడిగారు నన్ను ఫలానా హీరో ఎందుకు ఇష్టం అని అడిగారు అనుకోండి, నేను 100 రీజన్స్ చెబుతా. ఎందుకంటే ఎప్పుడు కూడా మనిషి ఒక దాన్ని నమ్మిన తర్వాత మైండ్ చేసే ఒక గొప్ప బలమైన ప్రాసెస్ ఏంటంటే నమ్మిన దాని చుట్టూ ఒక బలమైన ఆర్గ్యుమెంట్ని క్రియేట్ చేసింది. నాకు ఫలానా హీరో ఎందుకు ఇష్టం అంటే ఒక అరగంట సేపు మాట్లాడతారు, ఇక దాని మీద ఇక అల్లుకుంటూ వెళ్ళిపోతాయి ఎక్కడెక్కడ. అందుకనే చాలా మంది యూట్యూబ్లో కూడా హీరోల గురించి వాళ్ళ గురించి నచ్చిన దాని గురించి ఎందుకు చూస్తారంటే ఈ నచ్చింది నాకు కాబట్టి రేపు ఎవరన్నా క్వశ్చన్ చేస్తే నాకెందుకు నచ్చిందో నేను దానికి వ్యాలిడ్ పాయింట్ చెప్పాలి కాబట్టి ఈ సమాచారం అంతా సేకరించాలని ఏ వీడియోలు పడితే చూస్తారు. ఇప్పుడు అరగంట సేపు అయినా అనర్గళంగా ఈ హీరో లేకపోతే ఈ మతం ఈ పార్టీ ఈ దేశం ఎందుకు ఇష్టమో స్పీచ్ ఇవ్వగలుగుతారు. సో మైండ్ ఎప్పుడు ఇదే ఎవరు చేస్తున్నారు, అహం చేస్తుంది. అహం ఏం చేస్తుందంటే నువ్వు నచ్చింది నీకు నచ్చింది అంటే కనుక యు ఆర్ యూనిక్, మిగతా వాళ్ళకంటే బెటర్గా ఆలోచిస్తున్నావు కాబట్టి ఎవరన్నా క్వశ్చన్ చేస్తే నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకో కాబట్టి నీకు ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చెయ్యి, దాన్ని ప్రాసెస్ చేస్తాను, నీకు ఆర్గ్యుమెంట్కి ఇస్తాను, లాజిక్కి ఇస్తాను, ఇక ఎవరో కూడా నీ దగ్గరకు వచ్చి మాట్లాడలేదు, నోరు మూసుకుంటారు అని సార్. చెప్పి ఎవరైనా ఓవరాల్గా యువత కూడా అందరు కూడా నాకు నచ్చినట్టే బ్రతకాలి అని అనుకుంటారు కదా, నచ్చినట్టే బ్రతకాలి నచ్చినట్టే ఉండాలనుకుంటారు. మరి ఈ నచ్చినట్టే బ్రతకాలి ఉండాలి అనే దాంట్లో దీని జస్టిఫికేషన్ని ఇది ఎలా చూడాలంటారు? నచ్చటం అనేది ఏ విధంగా నచ్చుతుంది అంటే కనుక లిమిటెడ్ పర్సెప్షన్లో నచ్చుతుందా? వాస్తవంగా మనం మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నాకు నచ్చటం అనేది ఏ రకంగా నచ్చవచ్చు. సో అది ఏంటి, నా ప్రాంతం వ్యక్తి నాకు నచ్చవచ్చు, నాకు ఒక రకమైన ఫుడ్ నచ్చవచ్చు. ఇదంతా ఏం చేస్తుందంటే ఒక ప్రాక్టికల్ అండర్స్టాండింగ్లోకి వస్తే ఒక వ్యాస్ట్ స్పేస్ ఉన్న యూనివర్స్ని ఒక చిన్న ఇష్టంలోకి మనం ఇరుక్కుపోయేసి నాకు ఇది నచ్చింది నాకు మిగతా అంతా వద్దని చెప్పేసి అని ఒక కెమెరాలో ఒక ఆబ్జెక్ట్ని మనం ఫోకస్ చేస్తే ఎలాగో మిగతా మొత్తం బ్లర్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమైంది, నేను ఈ ఇష్టం దగ్గరే నా 10 నిమిషాల పాటు నా థాట్ ప్యాటర్న్ ఇరుక్కుపోయింది. ఈ 10 నిమిషాలు మిగతా స్పేస్ నా అన్లిమిటెడ్ పొటెన్షియాలిటీ మొత్తం పోయింది. ఓకే, గ్రోత్ మైండ్ సెట్ అంటే ఆ ఇష్టాలు కాకుండా అక్కడ ఏది సరి అయినది, ఎగ్జాక్ట్లీ నా ఇష్టము నా గ్రోత్కి ఉపయోగపడుతుందా అని కూడా అనుకోవచ్చు కదా సార్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాకు శ్రీధర్ నల్లమోతు గారు ఎందుకు ఇష్టము అంటే వారి ఇష్టము వారు మాట్లాడే విషయం నా గ్రోత్కి ఉపయోగపడుతుంది కాబట్టి ఇష్టం, ఇది ఓకేనా? ఇప్పుడు వ్యక్తిని ఇష్టపడటం కంటే మీకు ఐడియా అంటే మీ ప్రోగ్రెషన్కి హెల్ప్ అయ్యి ఏ థాట్ నేను ఇష్టపడ్డప్పుడు ఇప్పుడు ఇక్కడతో ఇరుక్కుపోరు, శ్రీధర్ నల్లమోతు అనే వ్యక్తితో ఇరుక్కుపోరు, మీరు ఎక్స్ప్లోర్ చేస్తారు, ఇంకాస్త బెటర్ థాట్స్ ఎక్కడ ఉంటే ఎక్స్ప్లోర్ చేస్తారు, వాటిని మీ లైఫ్కి అప్లై చేసుకుంటారు. సో మీ ప్రోగ్రెషన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఆటోమేటిక్గా. రాము గారు యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే చాలామంది ఎందుకు క్యాజువల్గా ఎలాగే బతుకుతున్నారంటే రోజు చూసే వస్తువులు, రోజు మనం కలిసే స్నేహితులు, రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా టీవీ చూస్తాం కానీ ఆఫీస్కి వెళ్తాం అదే రూట్ ఇవన్నీ కూడా నోన్ థింగ్స్ ఏవైతే ఉంటాయో నోన్ థింగ్స్లో ఉంటే ఈ నోన్ ఏమవుతుంది, సో నోన్ థాట్స్ని క్రియేట్ చేస్తుంది, నోన్ ఎమోషన్స్ని క్రియేట్ చేస్తుంది. ఈ నోన్ ఎమోషన్స్ వలన నోన్ బిహేవియర్ యాక్షన్స్ యాటిట్యూడ్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఏమైందంటే కనుక నా బిహేవియర్ ఇట్ ఈస్ సెండింగ్ ఎలక్ట్రోమాగ్నెటిజం ఇంటూ ద యూనివర్స్. ఏం చేస్తుంది, నాకు మా పక్క నైబర్ నచ్చలేదు కాబట్టి ఆ నైబర్కి సంబంధించేసి నోన్ ఎక్స్ప్రెషన్ యాంగర్ అనేది అతను లిఫ్ట్లో కనపడ్డప్పుడు ఎక్స్ప్రెస్ చేసింది, ఐఎమ్ సెండింగ్ ద సేమ్ థింగ్. ట్రాఫిక్ నాకు నచ్చలేదు కాబట్టి నేను వచ్చే రూట్లో అక్కడ చిరాకు వచ్చింది కాబట్టి నా చిరాకు నేను ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ ఇట్. సో నోన్ థింగ్స్లో మన ఫోకస్ ఉన్నంత కాలము ఆటోమేటిక్గా దీంట్లో హ్యాపీనెస్ కంటే సఫరింగ్ ఎక్కువ చూస్తుంటున్నాం కదా, ఈ సఫరింగ్ రేపు రిప్లికేట్ అవుతుంది, అదే సైకిల్ లాగా తిరుగుతూ ఉంది జీవితం మొత్తం. ఎగ్జాక్ట్లీ. బయట ఎంత ఎదిగినా ఎంత డబ్బులు ఎన్ని ప్రమోషన్లు ఎన్ని కార్లు ఏసీ కార్లు కొని అందులో మళ్ళీ ఈ డీసీ ఆలోచనలతోనే ఉన్నామా అంటున్నారు. నాకు అర్థమైంది. ఎగ్జాక్ట్లీ అంతే. అంటే ఇప్పుడు గ్రోత్ మైండ్ సెట్ అంటే ఇప్పుడు ఏంటి, ఏం చేయాలి? అన్నోన్ థింగ్స్. ఇప్పుడు అన్నోన్ థింగ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఫర్ ఎగ్జాంపుల్ మనం కూర్చోబోయే ముందు వచ్చేటప్పటికి రాము గారి మీద ఇక్కడ ఎదురు కూర్చున్నారు కాబట్టి మీ మీద నాకు అభిప్రాయాన్ని ప్రీడిఫైన్డ్ అభిప్రాయాన్ని కలిగి ఆ ఎమోషన్ కలిగి ఉండటం కాకుండా చాలా ఓపెన్ మైండ్ సెట్తో మీ గురించి మాత్రమే కాకుండా
ఇక్కడ కూర్చొని నేను నెక్స్ట్ నాకు సంబంధించేసి ఇంక ఈరోజు చేయాల్సిన టాస్కులు ఎంత గొప్పగా చేయాలి, ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి. సో నా మైండ్లో వ్యక్తుల మీద ఇష్టాయిష్టాల కన్నా కానీ ప్రతి క్షణము కూడా నా ప్రోగ్రెస్ అనేది ఇంజెక్ట్ చేయబడి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అదే గ్రోత్ మైండ్ సెట్ అవుతుంది. ప్రోగ్రెస్ మీద పెట్టాలి. ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చాం కాబట్టి, ఫ్రెండ్స్ కాబట్టి మాట్లాడడం కాకుండా దీన్ని ఎంత బెస్ట్గా ఎక్కువ మందికి అందాలి, ఎగ్జాక్ట్లీ దీంట్లోని ట్రూత్ని ఎంత బాగా అందించాలనే దాని మీద ఉండాలి. అది గ్రోత్ మైండ్ సెట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాకు మాట్లాడటం అనేది అరౌండ్ 2016 వరకు కూడా లోపల చాలా నాలెడ్జ్ ఉంటుంది, చాలా అల్టిమేట్ అండర్స్టాండింగ్ అబౌట్ ఎనీథింగ్ ఉంటుంది. కానీ దాన్ని వాక్య నిర్మాణంలో పెట్టేటప్పుడు ఒక అర్థవంతమైన క్రమంలో ఒక పదం ఎక్కడక వస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. కానీ మాట్లాడటం పూర్తయిన తర్వాత ఒక 30 సెకండ్స్కి 1 మినిట్కో నాకు వచ్చేది. అప్పుడే చాలా బాధపడేవాడిని, ఏంటి నేను సరిగ్గా మాట్లాడకపోతున్నా అని. ప్రాక్టికల్ గ్రోత్ మైండ్ సెట్ అనేది దానికి ఎగ్జాంపుల్గా చెబుతున్నాను. ప్రతిరోజు ఒక్కొక్క పదాన్ని తీసుకుంటాం. సో ట్రాఫిక్, అరగంట సేపు ట్రాఫిక్ గురించి మాట్లాడతా, అద్దం ముందు నిలబడో లేకపోతే విడిగాను, అలా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ట్రాఫిక్ అనే కాదు, ఉమెన్ రైట్స్ అనే కాదు, అంతర్జాతీయ ఆర్థిక నిధి మాత్రమే కాదు, ప్రపంచంలో ఒక పదం కనపడిందంటే ఆ పదం గురించి ఎక్కడ ఏ స్టేజీ మీద మాట్లాడాల్సి వచ్చినా అనర్గళంగా ఇది నాకు సంబంధించిన నా డొమైన్ కాదు, ఇదేమీ లేదు. మీరు ఏదైనా తీసుకోండి, బాలల హక్కులు తీసుకోండి, అంతర్జాతీయ విధానాలు తీసుకోండి, లేకపోతే కనుక ఒక ఆర్థిక వ్యవస్థలో ఉండే జీడిపికి సంబంధించి కానీ ఎలాంటి ఇష్యూస్ అయినా తీసుకోండి. అనర్గళంగా మాట్లాడటం అనేది అలా ప్రాక్టీస్ చేయటం వలన ఈరోజు దీనివలన మీకేం వస్తుందని చాలామంది అడగవచ్చు. చాలామంది వాళ్ళు క్యాలిక్యులేటర్కి వెళ్తారు. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే, ఇలాగ స్పెసిఫిక్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే నా ఎక్స్పాన్షన్ అనేది రేపు నన్ను పొలిటికల్ లీడర్ని కూడా చేయవచ్చు. ఎందుకంటే ఈ రోజు వచ్చిన ఎంతోమంది లీడర్స్ రాజకీయ నాయకులు మాత్రమే కాదు, మీరు అంతర్జాతీయంగా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సో నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ ఎక్స్పాండ్ అవ్వండి. ఇక్కడ మనం కూర్చొని జస్ట్ మన ఇష్టాయిష్టాల్లో బతికితే ఇదంతా ప్రాక్టీస్ ఉండేది కాదు కదా. అంతే. నాకు కంప్యూటర్ మాత్రమే ఇష్టము, ఈ సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడడం ఇష్టం అని మీరు లిమిట్ అయి ఉంటే అక్కడే ఉండేవారు. ఇప్పుడు లైఫ్ కోచ్ గురించి, ఎనర్జీ మీద రీసెర్చ్ కానీ, స్పిరిచువాలిటీ మీద కానీ, వైబ్రేషన్స్ మీద కానీ, టూ మెనీ థింగ్స్ మీద, అంటే మల్టీ టాస్కింగ్ కాదు కానీ మల్టీ లర్నింగ్ ఉంది మీ దగ్గర. ఎగ్జాక్ట్లీ. టాస్కింగ్ అనబడదు దీన్ని, కానీ లర్నింగ్ అంటే ఇప్పుడు ఎవరైనా ఇంతకుముందు వినేవాళ్ళం సార్, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ఈజ్ మాస్టర్ ఆఫ్ నన్ అని. కానీ ఇప్పుడు డెఫినేషన్ మారిపోయింది. డెఫినేషన్స్ ఎప్పుడు కూడా డెఫినేషన్స్ ఎప్పుడు కూడా మన కంఫర్ట్ కోసం క్రియేట్ చేసినాయి. కానీ ఇప్పుడు మారింది కదా సార్, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ షుడ్ బి మాస్టర్ ఆఫ్ ఆల్. 100%. ఎందుకంటే ద లెర్నింగ్ కర్వ్ ఇట్ సెల్ఫ్ అండి. నేను న్యూరాలజీ నేర్చుకున్నప్పుడు అందరికీ కూడా గ్రోత్ మైండ్ సెట్లో ఒకసారి గుర్తుపెట్టుకోండి, యుఎస్లో కొన్ని క్లాసెస్ వాళ్ళు ఆన్లైన్లో వచ్చేటప్పటికే కొంత పేమెంట్కి చేస్తే నేను వాటిలో జాయిన్ అయ్యి ఉన్నాను. అక్కడికే లైవ్ క్లాసెస్కి 90 ఏళ్ల వృద్ధులు వచ్చి పుస్తకం పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటా క్లాస్ చదువుతుంటే వింటూ ఉంటారు. దాంట్లో ఆన్లైన్లో నేను ఇక్కడ వచ్చేటప్పటికే హైదరాబాద్ నుంచి పార్టిసిపేట్ చేస్తుంటా. సో మనకి ఈరోజు ఆల్జీమస్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే బ్రెయిన్లో న్యూరల్ కనెక్టివిటీస్ మనం సరిగా వాడకపోతే న్యూరల్ నెట్వర్క్స్ వీక్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడు నిరంతరం నేర్చుకుంటూ, రాసుకుంటూ, మైండ్ మ్యాప్స్ క్రియేట్ చేసుకుంటూ, డెలివరీ చేస్తూ, ఎక్స్ప్రెస్ చేస్తూ, సో ఇలా ఉండే వ్యక్తికి జీవితాంతం కూడా 100% బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. బ్రెయిన్ హెల్త్ బాగుంటే బాడీ ఆటోమేటిక్గా బాగుంటుంది. బ్రెయిన్ హెల్త్ బాగుంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండదు, ఓవర్ థింకింగ్ ఉండదు. ఎనీ మూమెంట్ యాక్చువల్లీ ఓవర్ థింకింగ్ అని చాలామంది అంటారు. మీ మైండ్లో ఒక ప్రొడక్టివ్ థింగ్ లేకపోతే మీరు సీరియస్గా మీరు ఆఫీస్ వర్క్ చేస్తూ ఉండండి, ఓవర్ థింకింగ్ ఉంటుందంటే ఉండదు. సో ఎందుకు మీ మైండ్ ఖాళీగా ఉంది కాబట్టి ఓవర్ థింకింగ్ వస్తుంది. వండర్ఫుల్ పాయింట్ సార్. ఇది అందరూ ప్రాబ్లం మీద ఫోకస్ పెడుతున్నారు, మీరు రూట్ కాజ్ చెప్పారు. ఎగ్జాక్ట్లీ. గ్రోత్ మైండ్ సెట్ అంటే కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండడం, ఎప్పుడు నేర్చుకుంటూ మైండ్ మ్యాప్స్ వేస్తూ ఉండడం. దానివల్లనే ఓవర్ థింకింగ్ ఉండదు, ఎందుకంటే క్లారిటీ ఆఫ్ థాట్. అంటే బ్రెయిన్ హెల్త్ ఉంటే థాట్స్ అంటే క్లారిటీ ఉంటుంది, క్లారిటీ ఉన్నప్పుడే ఓవర్ థింకింగ్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎందుకు మనం నేర్చుకోవటం అనేది మనిషిని కాన్షియస్నెస్ని ఎక్స్పాండ్ చేస్తుందంటే, ఇప్పటిదాకా నేను నా దేశం ఇష్టమో, నా ప్రాంతం ఇష్టమో, నా హీరో ఇష్టమో, నాకు అది ఇష్టమో, నాకు ఇది ఇష్టం అని చెప్పేసి ఒక లిమిటెడ్ మైండ్ సెట్లో నేను ఇరుక్కుపోయాను కదా. ఇప్పుడు ఏమైంది, ఇదంతా కూడా ఎప్పుడైతే నేను యూనివర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, యూనివర్స్ గురించి నేను స్టడీ చేసుకుంటూ వచ్చానో, యూనివర్స్లో
ఎన్నో గ్రహాలు, వాటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్సు, అదంతా కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ మొత్తాన్ని గ్రహాల్లోనూ వాటి యొక్క ఒకే దీంట్లో ఉండేలాగా చేయటము, గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ బ్రెయిన్లో ఉండేవి, ఇవన్నీ స్టడీ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఆల్ నాకుండే ఇష్టాలు అనేది ఏంటి, 0.000 నెగ్లిజిబుల్ అక్కడ లేదు. ఎందుకంటే ఎక్స్పాండ్ అవుతూ ఉండే కొద్దీ మనం ఎక్కడ ఇరుక్కుపోయాం అర్థం అవుతుంది. వండర్ఫుల్ పాయింట్ సార్ ఇది. ఒక విద్యార్థి అయినా, ఒక యువత అయినా, ఒక ఉద్యోగస్తుడైనా, అసలు ఏ వయస్సు హ్యూమన్ బీయింగ్ భూమి మీద ఉన్న వాళ్ళైనా ఇష్టాల పరిధిలో ఉంటే లిమిటెడ్గానే జీవిస్తున్నట్టు. అదే కదా భగవద్గీత కూడా చెప్పింది. ఈరోజు మనం భగవద్గీతను శ్లోకాల వరకే పరిమితం చేశాం కానీ భగవద్గీతలో నీ ఇష్టాలతో సంబంధం లేకుండా పని చేసుకెళ్ళమన్నారు. అది సో నా ఇష్టాన్ని బేస్ చేసుకుని అతుక్కుపోతే ఇష్టంతో ఉండేది సఫరింగే, అలాగే రిజెక్ట్ చేసేది సఫరింగే. ఇష్టంతో ఉండే సఫరింగ్ ఏంటంటే, సో మీకు ఏదో సంథింగ్ ఇంటి ముందు మొక్కలు ఉన్నాయి అనుకోండి, ఒక సీతాకోక చిలుక వచ్చి అక్కడ వాలింది, మీకు ప్రకృతిని ఇష్టపడతారు, దాన్ని చూడంగానే అబ్బా భలే ఉంది అని చెప్పేసి అని పట్టుకోబోయారు, అది వెళ్ళిపోయింది. దాన్ని చూసి ఎంజాయ్ చేసేటప్పుడు ఎంత హ్యాపీ కలిగిందో, అది వెళ్ళిపోయిన తర్వాత పట్టుకుంటే దొరకనప్పుడు అంతా అనే హ్యాపీనెస్ వస్తుంది. దొరికింది అంటే ఇష్టం ద్వారా సఫరింగ్ క్రియేట్ అవుతుంది. ఇష్టమైన ఫుడ్ మీకు ఆ రెస్టారెంట్ క్లోజ్ చేశారు, సఫరింగ్ వచ్చేసింది. ఇష్టమైన వ్యక్తి ఒక 2 రోజులు ఊరి నుంచి వచ్చారు, 2 రోజులు ఉంటే బాగుండు అనుకున్నారు, వాళ్ళకి అర్జెంట్ పని ఉంది, వెళ్ళిపోయారు. సఫరింగ్ ఆ ఇష్టం ఉన్న వ్యక్తే హట్ అయ్యేటట్టు మాట్లాడారు, హట్ చేశారు, అయిపోయింది అక్కడతో. సో ఇష్టం వెనక సఫరింగ్ ఉంది, ఆ ఇష్టం వెనక దాన్ని రిజెక్ట్ చేస్తూ నాకు వద్దు, నాకు ఇది వద్దు అనుకున్న సఫరింగ్. అంటే గ్రోత్ మైండ్ సెట్కి అడ్డుపడేటివి ఇష్టాలు, 100% రిజెక్షన్. ఇది ఇష్టము, ఇది వద్దు. సో రిజెక్షన్లో ఏమవుతుందంటే ఎనర్జీ మొత్తం కూడా డిప్లీట్ అవుతుంది. సో మనిషి సాయంత్రానికి కొంతమంది మీరు చూడండి, గొప్ప ఎంటర్ప్రెన్యూర్స్, ప్రపంచంలో ఎంతో గొప్పవాళ్ళు, ఒక దేశాధ్యక్షులుగా ఉన్నవాళ్ళు, మార్నింగ్ టు ఈవినింగ్ మీటింగ్స్ రకరకాల ఎంత చేస్తూ ఉంటారు. అయినా కూడా మనం 2 పనులు చేసిన అలసిపోతాం, వాళ్ళు ఎందుకు అలసిపోవట్లేదు మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడైతే ఇష్టాల్లో ఉన్న వ్యక్తికేమో ఇది నాకు ఇష్టం, ఇది ఇష్టం లేదని దాన్ని తోసేయాలని చూస్తారు కదా, తోసేసేటప్పుడు రెసిస్టెన్స్ అనేది, తోసేయాలనే తత్వం అనేది ఒక బండరాయి కొండ మీద నుంచి పడుతుంటే దాని పైకి తోయాలన్నంత ఎనర్జీని వేస్ట్ చేస్తుంది. అది కిందికి దోస్తుంటే మనం పైకి, అది ఎప్పుడు ఆగదు, మనం ఎప్పుడు ఆపం, జీవితం అంతా వృధా అయిపోతుంది. సో ఇక్కడ అంతర్జాతీయ గొప్ప వ్యక్తులు ది సింప్లీ లివ్ దే లైఫ్ ఇన్ ద ఫ్లో. అక్కడ వాళ్ళ ఇష్టాలు కాదు, ఈ మూమెంట్కి ఒక దగ్గరికి వెళ్ళారు, ఉదాహరణకు ఒక కాలనీకి వెళ్ళారు, అక్కడ పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, వెళ్తారు, ఫ్లోలో వెళ్ళిపోతారు. ఒక దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద కంపెనీ సీఈఓలతోనో సంథింగ్ డెలిగేట్స్తో మాట్లాడుతున్నారు, దేశాధ్యక్షులతోనో లేకపోతే సెక్రటరీస్తోనో వీళ్ళతో మాట్లాడుతున్నారు, అక్కడ ఆ ఫ్లోలో ఉంటారు. అంటే ఫ్లో స్టేట్లో ఉంటే ఇది నాకు ఇష్టమో ఇష్టము కాదు, ఇది దీంట్లో నేనేం చేయగలుగుతాను, ఫర్ ద సేక్ ఆఫ్ ద కామన్ పీపుల్ ఏం చేయగలుగుతాను, ఫర్ ద సేక్ ఆఫ్ మై వెల్ బీయింగ్, ఇంకాస్త నేను బెటర్గా నా నాలెడ్జ్ని పెంచుకోవటానికో మంచి పొజిషన్కి వెళ్తానికో ఏం చేయగలుగుతాను, అది దాని మీద దృష్టి పెట్టుకున్నప్పుడు అది గ్రోత్ మైండ్ సెట్. వండర్ఫుల్ పాయింట్ సార్. సరే, ఇప్పుడు ఇష్టాలతో ఉండడం ఇది ఒక లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ సార్, తనకి ఏది ఇష్టమో నేను ఇష్టం ఉన్నట్టు బతుకుతాను అని అంటాడు, బాగానే ఉంది, అది తనకే నష్టం అని మనం తెలుసుకున్నాం. అలా కాకుండా ఎదుటి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు బ్రతికితే కూడా అలా ఎలా బ్రతుకుతామని వాళ్ళను డిస్టర్బ్ చేసే నేచర్ కూడా ఉంటుందిగా. ఇప్పుడు నాకు ఇష్టం ఉన్నట్టు నేను ఉన్నాను సార్, మీకు ఇష్టం ఉన్నట్టు మీరు ఉన్నారు, నాకు ఇష్టం ఉన్నట్టు నేను ఉండడంలో మీకు ఇష్టం ఉన్నట్టు ఉండనీయకపోయే నేచర్ ఇది ఇంకా ఎఫెక్ట్ చేస్తుంది అంటే చాలా డేంజరస్, లేదు ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందిగా. చాలా డేంజరస్. ఎందుకంటే ఒకటే, ప్రతి మనిషి ఒక దాన్ని నమ్మినప్పుడు ఇందాక నేను అన్నట్లు లాజిక్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఆ లాజిక్తో ఎదుటి వ్యక్తులు మాట్లాడేది, ప్రవర్తించేది, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళకి నచ్చినవన్నీ కూడా ఇంకా వేస్ట్ ఆఫ్ లైఫ్ అనిపిస్తాయి. నేను జీవించేది గొప్పది అనిపిస్తుంది. ఒక నమ్మకం అనేది మిగతా అంతా కూడా మనల్ని బ్లర్ చేసినట్లుగా మిగతా అంతా కూడా ఇక శూన్యంలో నింపేసేసేస్తుంది. సో నేను నమ్మిందే వాస్తవం అనుకున్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా నాకు ఎందుకు పనికి రాళ్ళ కనపడతారు. సో వాళ్ళలో నా బంధువులు, స్నేహితులు ఉంటే కనుక నువ్వు దారిలోకి రా, నీకు ఇది బెటర్ అని నేను చెబుతూ ఉంటాను. సో ఇది యాక్చువల్లీ ఒక ఇన్డెప్త్ అండర్స్టాండింగ్లోకి వెళ్తే యూనివర్స్లో ఉండే ప్రతి ఎనర్జీ, ప్రాక్టికల్గా నేను స్టడీ చేస్తున్నా, యూనివర్స్లో ఉండే ప్రతి ఎనర్జీ కూడా, ఎనర్జీ అనేది ఒక చిన్న ధూళి కణాలు లాంటిది అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ ఊహించుకోవడానికి.
ఈ ఎనర్జీ తనకంటే సపరేట్గా ఉన్న ఎనర్జీని కొంత ఎలక్ట్రోమాగ్నెటిజంతో తన వైపు లాక్కోవడానికి ట్రై చేసింది. ఒక ధూళికణం ఇంకో ధూళికణం పక్క లాక్కోవడానికి ట్రై చేస్తుంది. ఈ ధూళికణం అనేది ఏదైతే కనుక ప్రభావితం చెందబడుతుందో దానికి భారక శక్తి అని చెప్పేసి అనేది ఏదైతే కనుక ఎక్కువగా లేకపోతే, అంటే తనకంటూ, అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనకంటూ సొంత వ్యక్తిత్వం కానీ ఒపీనియన్ కానీ లేకపోతే ఆటోమేటిక్గా ఇది ఇక్కడికి ఆకర్షించబడేది. అది సంగతి. సో యూనివర్స్లో ప్రతిదీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఈ ఎనర్జీస్ అంతా ఇప్పుడు మంచి వాళ్ళంతా ఒక దగ్గర చేరడానికి, చెడ్డ వాళ్ళంతా ఒక దగ్గర చేరడానికి గ్రూప్స్గా ఎనర్జీ అనేది స్ప్లిట్ అవుతూ ఉంటుంది. మీరు చూడండి, ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక నదిలోనో లేకపోతే చిన్న నదిలో పక్కన పెట్టండి, చెరువులో చెత్తా చెదారం అంతా ఒక దగ్గరికి వచ్చేస్తుంది చూడండి. ఫ్రెష్ వాటర్ అంతా ఇంకో దగ్గర వస్తుంది. ఎందుకంటే అది వాటికి ఉండే వెయిటేజ్ని బేస్ చేసుకొని అవి ఒక దగ్గరికి మూవ్ అవుతూ ఉంటాయి. ఓహో, దానిలోని డెన్సిటీని బేస్ చేసుకొని ఆ డెన్సిటీనే మన బిహేవియర్. వ్యక్తి యొక్క డెన్సిటీని బట్టే ఇప్పుడు మనకంటే ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుతున్నా మనం ట్రూత్ అంతా ముందు పెట్టేస్తున్నాం, మనం ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లా. సో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాము లేదా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామని వాళ్ళకు తెలుస్తుందంటారా తెలియదంటారా? అంటే ఇప్పుడు వాళ్ళకి నిజంగా నేను వెళ్తున్న పార్ట్ కరెక్ట్గా లేదనిపిస్తే, ఇప్పటిదాకా వాళ్ళు ఆలోచించిన పార్ట్ కరెక్ట్ కాదనిపిస్తే వాళ్ళు మనం మాట్లాడుకునేది ఇంకొకరు మాట్లాడుకునేది స్వీకరించవచ్చు, వినొచ్చు. కానీ ఎవరి సొంత నిర్ణయం వాళ్ళ లైఫ్ మీద వాళ్ళదే. ఎందుకంటే మనం ఏం చెప్పినా కూడా, ఎవరేం చెప్పినా కూడా వాస్తవంగా ఎందుకు పీపుల్ మారారంటే వాళ్ళు దే వాంట్ టు ఎక్స్పీరియన్స్ దే లైఫ్. కింద పడైనా పైన పడైనా కానీ, నష్టపోయిన 10 ఏళ్ళు కష్టపడైనా కానీ, మొత్తం దెబ్బతిన తర్వాత అయ్యో అప్పుడెప్పుడో విన్నానే చదివానే సో తెలుసుకోలేకపోయాను అనుకుంటారు. బట్ నిజంగా చెప్పాలంటే ఐ రెస్పెక్ట్ ఇట్. ఎందుకంటే మనం ఏదో చెప్పాలి అనుకోవటము, వాళ్ళ ప్రభావితం కావాలనుకోవటం, వాళ్ళు కూడా ఇది వినాలనుకోవటము, ఒకరిని మార్చుకోవాలనుకోవటం, ఇదంతా కూడా హ్యూమన్ బీయింగ్ వచ్చింది లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం. నీకు నువ్వు ఎక్స్ప్లోర్ చేయి, నీ సోల్ ఫ్రీ విల్తో నీకు నువ్వు కష్టపడు, నష్టపడు. సో అప్పుడు ఏమవుతుంది, ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. ఇరుటి వ్యక్తి నాకు ఏ పరిస్థితి మీద ఇక ఏ పరిస్థితి వచ్చినా కూడా ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. అంతేగాని నేను చెప్పి అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ కాలుతుంది, ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందంటే వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఇక లైఫ్లో ఆ రూట్లో వెళ్ళకూడదని చెప్పేసి అని తనకు తాను తెలుసుకుంటే దానికి మించి విజ్డమే ఉంటుంది. అదే విజ్డమ్. వండర్ఫుల్ సార్. అసలు గ్రోత్ మైండ్ సెట్ అనే వాటి వెనకాల అసలు గ్రోత్ అవ్వడానికి ఎంత ఎక్స్పాండ్ అవ్వడానికి ఉందో అంత లిమిటెడ్గా ఉన్నామని అర్థమవుతుంది. సార్ ఒక సబ్జెక్టు, ఒక విషయము అందులోనే ఉండి అలాగే లిమిట్ అవుతున్నాం. సార్ ఇప్పుడు చివరగా గ్రోత్ మైండ్ సెట్కి ఏమేమి స్టెప్స్ని ఫాలో చేయాలంటారు? ఇప్పటికిప్పుడు ఈ రోజు నుంచి అట్లీస్ట్ నా ఇష్టాల నుంచి బతకడం అనేది మానేయండి. మీ ఇష్టాల నుంచి బతకడం మానేయండి. ఇష్టమైనా ఇష్టం లేకపోయినా ఇష్టాలను బ్రేక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక లిబరేషన్ వస్తుంది, స్వేచ్ఛ వస్తుంది. ఇప్పటిదాకా ఎనర్జీ ఎందుకు వేస్ట్ అవుతుందో ఎందుకు చెప్పుకున్నామంటే కనుక రెసిస్ట్ చేస్తున్నాం, ఇష్టాలు మాయలో పడి కొట్టుకుపోతున్నాం. ఇష్టమైన ఇష్టం కాకపోయినా ఇది చేయాలనుకుంటే చేసేయటం అంతే. చేయాలనుకుంటే చేసేయండి. ఇది నా ప్రోగ్రెస్, ఇది నాకు బాగా హెల్ప్ అవుతుంది. రెండోది, లైఫ్లో ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ సమ్ క్లారిటీ. ఏం చేయాలి, అసలు ఏం చేయాలనుకుంటున్నారు, క్లారిటీ. ఎందుకంటే వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి, కాసేపు ఎవరిని చూస్తే వాళ్ళతో మనం పర్సనిఫై చేసి ఇలా ఉందాం అనుకుంటాం. కానీ వీటన్నిటిలో 10 ఛాయిస్లు 10 మందిని చూశారు కదా, వీటిల్లో మీకు నచ్చింది ఏంటి, నెక్స్ట్ 5 ఏళ్లలో మీరు చేయాలనుకుంటుందో క్లారిటీ తెచ్చుకొని ఒక ప్లానింగు, ఆ ప్లానింగ్ అంతా కూడా ఇప్పుడు ఎనీడూ లాంటి కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, గూగుల్ క్యాలెండర్లో కానీ వీటన్నిటిలో నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ప్రతిరోజు కూడా మార్నింగ్ ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలని నా ప్లానింగ్ ఉంటుంది, షెడ్యూలింగ్ ఉంటుంది. వాటన్నిటిని నేను పూర్తి చేస్తున్నాను లేదా ట్రాకింగ్ అనేది ఉంటుంది. రెండోది, ఏదైనా పార్ట్ చేంజ్ చేసుకోవాలంటే కనుక రిజిడిటీ వద్దు. ఎప్పుడూ కూడా ఒక పార్ట్లో వెళ్ళినప్పుడు కొంత కంఫర్ట్ జోన్ ఉంటుంది. ఓకే ఇది ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి, కానీ అది వర్కౌట్ కాదు. దేనికోసం, లాంగ్ టర్మ్ గోల్ కోసం 1 year తర్వాత అచీవ్ అయ్యేదానికి ఈ రోజు నేను వెళ్తున్న మార్గం వర్కౌట్ కాదు అనుకుంటే దాన్ని చేంజ్ చేసుకోండి, దానికి అతుక్కుపోవద్దు. ఓకే. ప్లస్ ఎప్పుడూ కూడా ఒక గొప్ప విషయం, ఏ రోజు కూడా మనిషి థాట్ ప్యాటర్న్ చిల్లరగా ఉంటుందండి. చిల్లరగా చాలా మంది పీపుల్ చిల్లరగా అంటే ఒక టైప్ ఆఫ్ సొసైటీలు మీరు చూడండి, రాజకీయ నాయకుల వల్ల కానీ లేకపోతే సొసైటీలో ఉండే సోషల్ మీడియాలో ఉండే అబ్యూజివ్ కామెంట్స్ వల్ల కానీ ఒక మనిషి తన కాన్షియస్నెస్ని తనకు తాను తక్కువ చేసుకొని ఒక టైప్ ఆఫ్ హుందాతనాన్ని పోగొట్టుకుంటున్నారు.
కానీ ఈరోజు ఒక ఎంటర్ప్రెన్యూర్స్ కొన్ని సందర్భాల్లో రాము గారు అంతర్జాతీయంగా గొప్ప వక్తల యొక్క బాడీ లాంగ్వేజ్ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు వీడియో చూస్తూ నేర్చుకుంటూ ఉంటాను. నాలో ఫ్లాస్ ఉండొచ్చు, స్టిల్ ఐ హ్యావ్ ఫ్లాస్, బట్ నేను చూస్తూ నేర్చుకోవటం వలన ఏమవుతుంది, ఇంకా నేను బెటర్మెంట్గా ట్రై చేస్తాను. సో కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనకుండే ఆదర్శవంతమైన వాళ్ళంతా కూడా రకరకాల ఈ పొలిటికల్ సిస్టమ్స్లోనో లేకపోతే తక్కువ కాన్షియస్నెస్ ఉండే పీపుల్. సో తక్కువ కాన్షియస్నెస్ ఉండే పీపుల్ని మీరు రోల్ మోడల్స్గా తీసుకుంటే మీరు అలాగ తయారవుతారు. అది పరిస్థితి. ఇది మైండ్ చిల్లరగా ఉండొద్దంటే అన్నెసెసరీవి నువ్వు వెతికే దాంట్లో ఏది వస్తుందో చూడకు, ఏది అవసరమో నీ ఫిల్టర్ని యూజ్ చేయి. ఎగ్జాక్ట్లీ. ఎదుటి వాళ్ళ విషయంలో ఫిల్టర్స్ వాడుతూ ఉంటారు, వీళ్ళు ఎందుకు ఇట్లా చెప్తున్నారు, వీళ్ళకి ఏం వస్తుందని. మీ గురించి సేమ్ మీ వైపు తిప్పండి అని చెప్పారు సార్. నాకు అర్థమైంది అది. వేరే వాళ్ళ మీద ఏ ఫిల్టర్ అయితే వాడుతున్నారో ఆ ఫిల్టర్ మీ మీద మీరు వాడుకోండి. అదే గ్రోత్ మైండ్కి దారి. అల్టిమేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్, అద్భుతమైన విషయాలు అందించారు. థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ గ్రోత్ మైండ్ సెట్ మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. గ్రోత్ మైండ్ సెట్ విత్ శ్రీధర్ నల్లమోతు గారు. విన్నాం కదా, గ్రోత్ మైండ్ సెట్కి అడ్డుపడేది ఏంటి? ఇది నాకు ఇష్టము అని హుక్ అయిపోతున్నాం, ఇది నాకు ఇష్టం లేదు అని రిజెక్ట్ చేసి దూరం పెడుతున్నాం. ఈ రెండిటికి అతీతంగా వెళ్ళడం, ఇదే స్పిరిచువాలిటీలో మనం ఏం చెప్తామంటే లైక్ థింగ్స్ కాదు, రైట్ థింగ్స్ చేయాలి. రైట్ థింగ్స్. ఇవాళ ఇక్కడ మేము ఎపిసోడ్ చేయడం సరి అయిన పని, ఇదే సమయంలో నాకు సినిమాకి వెళ్ళడం ఇష్టం. ఏం చేయాలి ఇప్పుడు? ఇష్టమైన దానికైనా సరి అయినది చేసినప్పుడు మరింత గ్రో అయ్యాం మేమిద్దరం. శ్రీధర్ నల్లమోతు గారికి ఇంకొక పని ఉంది, వేరే టాక్ ఇవ్వాల్సి ఉంది, బట్ ఇప్పుడు గ్రోత్ మైండ్ సెట్ గురించి మాట్లాడడం వల్ల ఇద్దరం గ్రో అవుతున్నాం. సో ఎవ్రీ టైం మీకు ఒక చాయిస్ ఉంది. ఇష్టాలను దాటి, రిజెక్షన్స్ని దాటి నేర్చుకోవాలన్న ఒక దృక్పథంతో ఉండడం. నెక్స్ట్ లాజిక్ ఎక్కడ వాడుతున్నాం? లాజిక్ వద్దు, లాజిక్ వాడద్దు, ప్రాక్టికల్ ఉండాలని అందరికీ చెప్తూ ఉంటాం. ఆర్ యూ ప్రాక్టికల్? ఆర్ యూ యూజింగ్ ద సేమ్ లాజిక్ ఎవ్రీవేర్? ఈ క్వశ్చన్స్ అన్నీ ఎవరికి వారు వేసుకొని అద్భుతంగా ప్రతి ఒక్కరు గ్రోత్ మైండ్ సెట్తో ఉండొచ్చు, ఎదగచ్చు అనేది తెలుసుకున్నాం. ఇంకా గ్రోత్ మైండ్ సెట్కు అడ్డంకి ఏంటి అంటే నోన్ థింగ్స్. పొద్దున నిద్ర లేస్తే కంఫర్టబుల్గా ఉండే బ్రేక్ఫాస్టే తింటాం, కంఫర్టబుల్గా ఉండే దారిలోనే వెళ్తాం. కంఫర్టబుల్ పీపుల్ ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా ఎవరితో కంఫర్టో, ఎవరు బాగా తెలుసో వాళ్ళతోనే కూర్చుంటాం మనం. ఇప్పుడు ఏమైంది? అదే విన్నాం, అదే చూసాం, అదే తెలుసుకున్నాం, అలాగే ఉంటాం మనం. అన్నోన్ థింగ్స్, కొత్తవి ఎక్స్ప్లోర్ చేసేటువంటి గుణం ఉన్నప్పుడే గ్రోత్ మైండ్ సెట్. మన బ్రెయిన్ ఎంత అద్భుతమో, బ్రెయిన్ హెల్త్ ఎలా వస్తుందో, ఓవర్ థింకింగ్ రాకుండా ఎలా ఉండొచ్చో అద్భుతమైన విషయాలు అందించారు శ్రీధర్ నల్లమోతు గారు. వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం చాట్ బాక్స్లో మెన్షన్ చేద్దాం. ఈరోజు ప్రోగ్రాం మీకు ఎలా అనిపించింది, ఏది బాగా నచ్చింది, వారి నుండి మీరు ఇంకేమైనా టాపిక్ వినాలనుకుంటే చాట్ బాక్స్లో మెన్షన్ చేయాలని కోరుకుంటూ, ఈ ప్రోగ్రామ్ని చూస్తూ మరొక్కసారి చూసి మిమ్మల్ని మీరు తెలుసుకొని ఎదిగే ప్రయత్నం కోసమే మేము ఈ ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేస్తూ, డివిఎం గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. శ్రీధర్ నల్లమోతు గారి ఓన్ ఛానల్లో కూడా ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్తున్నారు. వారే మల్టీ లర్నర్. కాబట్టి మిత్రులారా, అన్నీ చూస్తూ ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.